హలో గాయ్స్, ముందుగా అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఒక మంచి ప్లేస్కి వెళ్ళబోతున్నాం. సో లెట్స్ సీ. కొన్ని ప్లేసెస్ మనం అనుకుంటే కాదు, డెస్టినీ డిసైడ్ చేస్తుంది. ఈరోజు కూడా అలానే అనుకోకుండా బయలుదేరాము. చింటూ బ్రోలు కూడా వెల్కమ్ చెప్తున్నాయి. ఫ్రెండ్స్తోనే కాదు, కొన్నిసార్లు కొత్త పరిచయాలతో కూడా ట్రిప్స్ చాలా బాగుంటాయని ఈరోజే అర్థమైంది. ఇక్కడ నుంచి మన అడ్వెంచర్ స్టార్ట్ అవుద్ది గైస్. చాలామంది బళ్ళు వదిలేసి నడుచుకుంటూ ఎక్కారు. చాలా పైకి వెళ్ళాలి. సో మేము బళ్ళతో వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యాము. ఇక్కడ చూస్తే స్కిడ్ అయిపోతుంది బండి. అడ్వెంచర్లో ఫస్ట్ లెవెల్ ఎలాగోలా ఎక్కించేసాము. బల్డా కేవ్స్కి వెళ్దాం అనుకున్న వాళ్ళు ఇది చూడండి ఒకసారి. ఆఫ్ రోడింగ్ మామూలుగా లేదు. వెళ్ళేటప్పుడు ఎలాగ ఎక్కుతానే అర్థం కావట్లేదు. బళ్ళు ఎక్కాలి ఇప్పుడు. చలో, ఇప్పుడు మనం లెవెల్ 2కి రీచ్ అయ్యాం. ఈ ఘాటి ఇంకొంచెం పెద్దగా ఉంది. టైర్లు అసలు స్లిప్ అయిపోతున్నాయి. చాలా మడ్డు ఉంది. ఈ ఎలాగెళ్తున్నారో అర్థం కావట్లేదు అసలు. బైకులు, ఆటోలు కూడా కొందరు ఎక్కించేస్తున్నారు పైన. సో మనం వెళ్తున్నాము, చూద్దాం ఎలాగ ఉంటుందో. మరి మధ్యదారిలో ఆగిపోయేలాగా ఉంది, భయం వేస్తుంది. మనం అనుకున్నట్టుగానే ఘాటి మధ్యలో టైర్ స్లిప్ అయిపోయి ఆగిపోయింది. నా వల్ల వెనకాల కూడా ఆగిపోయారు. నేను ఎలాగోలా ఎక్కించాను, వాళ్ళు మాత్రం తోసుకొని మరి ఎక్కించారు. రెండు ఆఫ్ రోడ్ ఎక్కించేసాను. మా వాళ్ళు ఇంకా ఎక్కిస్తున్నారు. అదిగో దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఇల్లు అంతే అంతే. నీ టైర్ తిరగట్లేదు ఏట్రా, అదే జారట్లేదు ఏట్రా. ఆఫ్ రోడింగ్లో లెవెల్ 2 కూడా కంప్లీట్ చేసేసాము. ఇంకా లెవెల్ 3 ఇక్కడ ఫుల్ రోడ్డు బాగానే ఉంటుంది, కానీ ఘాటి చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఎంత ఎక్కువ అంటే ముగ్గురేసి అసలు బండి లాగదు అన్నట్టు ఉంటుంది. ఒక పక్క ఘాట్ అయితే ఇంకో పక్క మంచు ఫుల్ కమ్మేసి ఉంది. స్వర్గంలో రైడ్ చేస్తున్నట్టు ఉంది మా వాసల. చాలా దూరం వెళ్ళాక అక్కడ డైరెక్షన్ బోర్డు ఉంటుంది, మనం పైకి వెళ్ళాలి. సో నాగేశ్వరి హిల్ పైకి వెళ్ళాలన్నమాట. మన కుర్రాళ్ళు వెళ్ళిన వెంటనే మన జెండాని రిప్రజెంట్ చేస్తున్నారు. కాకపోతే కొంచెం ఎలా పట్టారో చూసుకోలేదు అంతే. ఇక్కడ చాలా మంది బాయ్స్ గ్యాంగ్ వచ్చేసి రచ్చ చేసి పడేస్తున్నారు మామ. కొండపైకి వచ్చాక ఒక స్వర్గంలోకి వెళ్ళినట్టు అనిపిస్తుంది మా వాసల. అంత బాగుంది విజువల్స్. అసలు పక్కన ఉన్న వాళ్ళు కూడా కనబడట్లేదు. కాకపోతే మేము చాలా రిగ్రెట్ అయ్యాం, ఎందుకంటే నేను ఓపెన్గా ఆ ఏరియాని కొంచెం చూసి ఆనందిద్దాం అనుకున్నాను. ఇక్కడికి వచ్చి చూస్తే అసలు మొత్తం మంచుతో కప్పేసింది. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ప్రెజెంట్ బల్డా కేవ్స్ దగ్గర ఉన్నాము. అసలు వచ్చిన తర్వాత ఏం కనబడట్లేదు గాయ్స్. ఇక్కడ మ్యాప్ చూద్దామంటే మ్యాప్ కూడా లేదు. పిచ్చగా ఉంది ఇక్కడ. కొంతసేపు అయ్యాక చలి ఇంకాస్త పెరిగి, మంచు కూడా ఇంకా ఎక్కువగా పెరిగి, గాలి కూడా పెరిగిపోయింది. సో ఎక్కువసేపు ఉండమని చెప్పేసి కొంతసేపు నేషనల్ ఫ్లాగ్ని రిప్రజెంట్ చేస్తూ అక్కడ చుట్టూ తిరిగి ఎంజాయ్ చేస్తూ రిటర్న్ వచ్చేస్తున్నాము. బళ్ళకి లోపలికి వెళ్ళలేకపోయాము, ఎందుకంటే టైమింగ్ కూడా బాగాలేదు. వర్షం అలాగే మంచు పెరిగిపోయింది, చలిగా ఉంటుందని చెప్పేసి కిందికి వచ్చేస్తున్నాము. ఈ కనబడుతున్న ఖాళీ స్థలం ప్రతి సంవత్సరం కూడా నీటితో నిండిపోద్ది. కాకపోతే ఈ సంవత్సరం వర్షాలు ఎక్కడ కూడా సరిగ్గా లేకపోవడంతో ఫుల్ ఖాళీగా ఉంది. టీ తాగుతున్నాం గాయస్ కిందికి వచ్చి. అంత చల్లటి ప్రదేశానికి వెళ్ళాక మళ్ళీ టీ తాగకపోతే పోతాం. మనం ఇద్దరా ఉండాలి. అదే మరి చేస్ గైస్, చేస్. సబ్స్క్రైబ్ చేయండి గాయస్, ఇంకా బెటర్ వీడియోస్తో మీ ముందుకు వస్తాం.